అయితే చిన్న గ్రామంలో 100కు పైగా ఇండ్రుల వసూల పేరుతో ఓ గ్రామం మార్మవుతుంది. కమిటీ పేరుతో గరాణా మోసం, అధ్యక్షులుగా ఉంటూ అవినీతి, ₹1 కోటి వసూలు చేశారంటూ ఆరోపణలట. జైపూర్ మండలంలో చిన్న గ్రామం వసూల పేరుతో మార్మవుతుంది. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి కమిటీని ఏర్పాటు చేసుకుని అధ్యక్షులుగా ఒకరు నియమించారు. ఓపెన్ కాస్ట్తో సింగరెడ్డి వాళ్ళు ఆ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసి ముందస్తు ఈ తతంగం అంతా చేశారు. అధ్యక్షులుగా ఉన్న ఆయన గ్రామంలోని ఇల్లు కోల్పోతున్న పక్క ప్రాంతం ఒక్కొక్క దగ్గర 50,000 వసూలు చేయడంపై మండలంలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా దాదాపు 100కు పైగా అక్రమ కట్టడాలు కట్టి ఇంటి పన్ను తీసుకున్నట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మాయమాటలు చెప్పి గ్రామంలోని ఇల్లు కట్టిన వారి దగ్గర నుంచి 1 నుండి 2 లక్షల రూపాయలు తీసుకొని ఒప్పంద పత్రాలు రాసుకునే వెలుగులోకి వస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే స్థానికులకు ఆదాయం కొందరికి చెందకుండా ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నంపై గ్రామస్తులు తిరగబడి గొడవలకు దారితీసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సింగరేణి బెనిఫిట్ పొందడానికి బినామీ పేర్లతో కొన్ని ఇండ్లు కట్టిన వైనం తెరపైకి వస్తున్నాయి. 2018లో మొదలైన ఈ వ్యవహారం 2025కు చేరుకుంది. దీని వెనకాల ఏం జరిగింది, ఎవరు అవినీతికి పాల్పడ్డారు అనే విషయాలు బయటకు రాకుండా చూస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఆలస్యంగా వెలుగులోకి వస్తుండడం గమనార్హమైన వార్త కథనం వచ్చింది. జైపూర్ మండలం ఇందారం గ్రామం సమీపంలో ఉన్న గ్రామం లోపల అది ఓపెన్ కాస్ట్ లోపల పోతూ ఉంది. 50 ఇండ్లు కూడా లేని ఆ ఇంట్లో అక్కడ వాళ్ళు ఏం చేసినారా అంటే పూర్తిగా దొంగ ఇంటి నెంబర్ సృష్టించి ఇంటి పనులు కట్టినట్టు చేసి అక్కడ చిన్న చిన్న షెడ్లు వేసినట్టు చేసి వీళ్ళు ఇంట్లో ఉంటున్నారని చెప్పి ఈ తతంగం అంతా చేసి ఆ సింగరేణి నుంచి డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బులు తిన్నారు. దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక పని చేసినాం, మరి నీకు పని చేస్తే నాకు ప్రతిఫలం కావాలి. అసలే రాజకీయ నాయకులు మనం ఏం చేయాలన్నప్పుడు ఈయన ఏం చేస్తారా అంటే సరే సార్ మీకు నాకు 10 లక్షలు వస్తాయి కదా, నీకు ఏమి చేయాలంటే 1,00,000 లక్షలు మాట్లాడుకొని ఓ 50 లక్షల రూపాయలు బయాన తీసుకోవడం జరిగింది. ఇదంతా బాగుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది డబ్బులు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరగబడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇచ్చిన డబ్బులను అడిగే ప్రయత్నం జరుగుతుంది. చాలామంది కూడా ఇందులో బాధ్యత ఉన్నది. బాధ్యత మీన్స్ బాధ్యత ఉద్దేశం ఏంటంటే చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా వీనెండ్ చెప్పబోతూ ఉంది, వారి పేరుతో సహా చెప్పబోతూ ఉంది. కింది స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగుల దాకా, కింది స్థాయి నాయకుల నుంచి పై నాయకుల దాకా అందరి ప్రమేయం ఉంది. అందరి భాగోతాలు నాకు తెలుసు. మీరు ఏం చేసినారు, ఎంతమంది దగ్గర వసూలు చేసినారు, ఎన్నింటి నెంబర్లు ఇచ్చినారు. నేను ఆల్రెడీ ఈ విషయం నాకు గత 20 రోజుల 30 రోజుల నుంచే నాకు వినికిడి వస్తూ ఉంది. నేను కొంచెం నాకు ఇక మా మిత్రుడు వార్తాకథనం రాసింది కాబట్టి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా నేను మాట్లాడతాను. తప్పకుండా ఏంది కథ అని మాట్లాడదాం, త్వరలో మాట్లాడదాం.